చనిపోయిందో ఆవిడ పేరు జ్యోతి. దాదాపు 70 సంవత్సరాల వయసు కలిగిన ఆవిడ. అదేవిధంగా భర్త కూడా ఉంటాడు. భర్త ఈరోజు బెంగళూరు వెళ్లాడు. వాళ్ళ కొడుకు ఏదో యుఎస్ వెళ్తున్నాడంటే అతనికి సీఆఫ్ చేయడానికి బెంగళూరు వెళ్లాడు. అయితే అతను పొద్దున యథావిధిగా ఇవిడ లేచింది, పని మనిషి వచ్చింది, చూసింది, తర్వాత పని చేసుకుని వెళ్లిపోయింది. మళ్ళీ ఒకసారి ఎప్పుడో పెద్ద ఆయన బెంగళూరు నుంచో 12 ఫోన్ చేస్తే మాట్లాడింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్లీ ఎప్పుడో 3-4 ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు ఆవిడ. సో అందుకని ఆ పెద్ద ఆయన పని మనిషికి 5:45 గంటల ఫోన్ చేశాడు. అదేవిధంగా ఇంటి మీద బాడుకుండే వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి ఫోన్ చేశారు. చూడమ్మా ఆ అమ్మ ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి. అందులో వీళ్లకు సెల్ ఫోన్ లేదు, ల్యాండ్ లైన్ మాత్రమే ఉంది. సో ఎత్తట్లేదని చెప్తే మళ్లీ ఆ ఇంటి వాళ్ళు వచ్చి కింద మీద చూసుకుని చెక్ చేసుకుంటే 5:45-6 గంటల సమయంలో తెలిసింది ఆవిడ చంపబడిందని చెప్పి. సో ఆ మెళ్ళలో ఏదో నగలు లేవు అని చెప్తున్నారు. దానికి సంబంధించి క్లూస్ టీమ్ గానీ మిగతా అన్ని క్లూస్ టీము అదే డాగ్స్ కూడా అన్ని కూడా వచ్చాయి. ఆగంతకులు ఎవరో ట్రేస్ చేస్తాం. చుట్టుపక్కల ఉన్నటువంటి కెమెరాస్ కానీ మిగతా కూడా వెరిఫై చేస్తున్నాం. దర్యాప్తు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తప్పకుండా డిటెక్ట్ చేస్తాం. అంటే సార్ ముఖ్యంగా అయితే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఈ ఇంటికి సీసీ కెమెరాలు లేవు. ఈ ఇంటి ఖరీదు దాదాపు మోర్ దాన్ 1 crore, 1.5 కోటి రూపాయలు ఉంటుంది. నేను మా వైపు పోలీస్ వారి వైపు విజ్ఞప్తి ఒక్కటే, ఏ ఇంటి వాళ్లకైనా సరే కొత్త ఇల్లు కట్టుకున్నా లేదు పాత ఇంట్లో ఉన్నా కూడా మా వైపు నుంచి ఒక విన్నపం ఏంటంటే ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోండి. సీసీ కెమెరాలు పెట్టుకుంటే కేవలం డిటెక్షన్ కి కాదు, మీకు కూడా తెలుస్తుంది ఎవరు వస్తున్నారు, ఏం సంగతి ఏంటి. మీరు దాన్ని చూసి కూడా మీరు యాక్చువల్ గా డోర్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా వృద్ధ దంపతులు 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆవిడ, 75 సంవత్సరాలు ఉన్నటువంటి భర్త ఒక ఇంట్లో ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ అవసరం కదా మరి. కాబట్టి అందరూ కూడా మా వైపు నుంచి పోలీస్ శాఖ తరఫు నుంచి, జిల్లా పోలీస్ శాఖ తరఫు నుంచి మా విన్నపం ఏంటంటే ఎవరైతే సీసీ కెమెరాస్ పెట్టుకోలేదో దయచేసి సీసీ కెమెరాస్ పెట్టుకోండి. అదేవిధంగా ఈ వృద్ధులు ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధులను వాళ్లకు తగిన వాళ్ళ సంతానం ఎవరైతే ఉంటారో దానికి తగిన భద్రతా ఏర్పాటు చేసి పంపని చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే